హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఎప్పుడు కుకింగ్ వీడియోస్ కాకుండా ఈ వీడియోలో నేను హార్వెస్టింగ్ వీడియో చూపిస్తాను. సో గాయ్స్, ఈ వీడియోలో నేను ఫ్లవర్స్ హార్వెస్ట్ చూపిస్తాను. ముందుగా చామంతులు హార్వెస్ట్ చేస్తున్నా. చామంతులు అయితే చెప్పలేనన్ని ఉన్నాయి అండ్ అవి ఆకులు కూడా కనపడకున్నంతగా పూసాయి. సో మీరు చూడండి ఎంత మంచిగా చామంతి అనేది బ్లూమింగ్ వచ్చిందో. సో నేను ఆల్రెడీ ఇవి దీనికి టిప్స్ అండ్ ఆల్సో ఫర్టిలైజర్స్ ఏమేమి యాడ్ చేయాలనేది నేను ఒక వీడియో పెట్టాను, చూడండి. మీరు ఇవి పాట్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు, ఇంతే హార్వెస్ట్ తీసుకోవచ్చు పాట్స్లో కూడా. చాలా ఈజీ చామంతులు. సో చామంతులు హార్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఇవి పారిజాతాలు. సో మనకు తెలిసినదే కదా పారిజాతాలు. మనం ఇప్పుడు చెట్టులో నుంచి ఫ్లవర్స్ అనేది కొయ్యకూడదు. అవి నేలకు టచ్ అయితేనే అవి దేవునికి పెట్టిన దాని ఫలితం మనకు ఉంటుంది. సో ఎప్పుడు కూడా పారిజాతాలు భూమికి టచ్ అయిన ఫ్లవర్సే స్వామికి ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే మార్నింగ్ బోలెడు వస్తాయి ఇవి. సో ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అవి అటు సైడ్ వెళ్ళిపోయినాయి, అక్కడ పొయ్యేకి లేదు. అండ్ ఇదైతే ఆరెంజ్ సంపెంగి. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ అయితే చెప్పలేను, అంత మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ ఫ్లవర్ వచ్చినది ప్లాన్ పెట్టినప్పటి నుంచి. ఇది పెట్టి ప్లాన్ 6 months అవుతుంది. 6 months తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది సంపెంగలో వైట్ వెరైటీ. ఇది కూడా అంతే 6 months అయింది. బట్ ఇది ఆల్రెడీ తెచ్చినప్పటి నుంచే బడ్స్ ఉన్నాయి అండ్ మంచిగా కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్ కూడా. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. అండ్ ఇది ఎల్లో అండ్ వైట్ చంపా. సో ఇది కూడా పెట్టుకోండి, ప్లుమేరియా అంటారు. ఇది చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇవి శంకు పూలు, ముద్ద శంకు పూలు. ఇవి కూడా అంతే, డైలీ వస్తాయి. అట్లీస్ట్ ఒక బాస్కెట్ అంతా వస్తాయి, అంత మంచిగా వస్తాయి. అండ్ ఇది మంచిగా గ్రో అవ్వాలంటే మీరు ప్లాంట్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయండి. ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేది కొంచెం తగ్గిందో అప్పుడు ట్రిమ్ చేస్తే 2 weeks తర్వాత ఇట్లా కొత్త చిగురులు వచ్చి బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కాశ్మీర్ గులాబీ ఒకటి వచ్చింటే అది హార్వెస్ట్ చేశాను. అండ్ ఇవి రుద్రాక్షలు, మా సైడ్ అయితే రుద్రాక్షలు అంటారు, ఇంగ్లీష్ అయితే గోంఫెర్నా అంటారు. సో ఇలా రుద్రాక్ష ప్లాంట్ ఉంటే ఇది కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి గన్నేర్పులు, ఇవైతే డబల్ పెటల్స్. సో ఇవి కూడా హార్వెస్ట్ చేశాను. ఇలా మా ఇంట్లో ఉన్న ఫ్లవర్ ట్రీస్ నుంచి ఇవన్నీ హార్వెస్ట్ చేశాను. సో ఇన్ని వచ్చినాయి, రోజు ఇన్ని వస్తాయి. ఇలా హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ అన్ని దేవునికి ఇలా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.